హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో మనకి హెవీ వెయిట్ ప్రాబ్లం కామన్గా చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదంటే మనకి లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, మనం వెయిట్ అనేది ఎక్కువగా పుట్ ఆన్ అవుతూ ఉంటాము నార్మల్గా కంటే కూడా. చాలామందిలో ఇదేంటి అంటే డయాబెటిక్కి కానీ, థైరాయిడ్కి కానీ, హార్ట్ అటాక్ రిస్క్స్కి కానీ, హార్ట్ బ్లాకేజెస్కి కానీ దారితీస్తుంది అనమాట. మనకి నార్మల్ వెయిట్ ఉంటేనే హెల్తీగా ఉంటాము. అండ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడల్లా మనకి బాడీలో మనకి ఆ బ్లడ్ వెజల్స్ కానీ, లేదంటే ఇలా ఫ్యాట్ అనేది మనకి ప్రాపర్గా మనకి బాడీకి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వనప్పుడు ఇలా డయాబెటీస్ లాగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకని మనకి ప్రాపర్ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ ఫ్యాట్ని మనము అక్యుములేట్ చేసుకోకుండా బాడీలో మనం చక్కగా ఉంచుకోవాలి. బాడీ వెయిట్ అనేది తగ్గించుకోవాలి. అయితే ఇలా మనకి ఉండాల్సిన వెయిట్ కంటే కూడా అధికంగా ఎక్కువగా బరువుగా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి నార్మల్గా వేరే ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ ఫాలో అవుతున్నప్పుడు కూడా మనం వెయిట్ అనేది కొంచెం అది మనకి హెల్ప్ అవ్వదన్నమాట వెయిట్ లాస్ అవ్వడానికి. సో ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకునే డ్రింక్ వల్ల ఏంటి అంటే మనకి డైట్ కానీ, లేదంటే మనం ప్రాపర్ ఏదైనా డైట్ తీసుకున్నా కానీ, ఫిజికల్ యాక్టివిటీ చేసినా కానీ, అది తీసుకున్న మనం ఫుడ్ అనేది ప్రాపర్గా బాడీకి వెళ్ళి మనకి వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అయితే ఈ డ్రింక్ మనకి చక్కగా మెటబాలిజంని బాగా పెంచుతుంది, వెయిట్ని మనకి నార్మల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ మనకి ఎలాంటి డిసీజెస్ రాకుండా కూడా మనం ఇమ్యూనిటీని పెంచడానికి కూడా మనకి హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా కామన్, చాలా రెగ్యులర్గా మనం ఎక్కువగా యూజ్ చేసేవే, అండ్ మనకి చాలా ఎఫెక్టివ్ కూడా. ఇది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ మనము ఫస్ట్ తీసుకున్నాం ఏంటి అంటే మెంతులు, నెక్స్ట్ ఈ నల్ల జీలకర్ర, నెక్స్ట్ నిమ్మకాయ. ఈ ఇంగ్రీడియంట్స్ మనకి వెయిట్ని బాగా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా మనకి ఇమ్యూనిటీని పెంచడానికి, మెటబాలిజంని పెంచడానికి బాగా హెల్ప్ చేయడంతో పాటు డైజెషన్ని ఇంప్రూవ్ చేసి మనకి బాడీలో వెయిట్ అనేది బాగా గ్యాదర్ అవ్వకుండా, ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వకుండా, ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వడానికి, గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ వంటి ప్రాబ్లమ్స్ లేకుండా వెయిట్ లాస్ని ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ డ్రింక్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనము ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము. కొంచెం స్టవ్ మనకి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఇంకా మెంతులు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. 1 కప్ మెజర్మెంట్ కానీ, లేదంటే 100 గ్రామ్స్ అలా రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ మనకు కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్రని ఫస్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనకి జీలకర్రని కాస్త ప్యాన్ మనకు బాగా వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చి పచ్చిగా ఉండకుండా రోస్ట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇలా వేయించుకున్న జీలకర్ర, నల్ల జీలకర్రతో మనం ఏంటి అంటే డ్రింక్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇలా జీలకర్రను ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో మనము మెంతుల్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీస్లో. సో ఇలా మనకి మెంతులు కూడా చక్కగా బ్రౌన్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా రెండు కూడా మనం చక్కగా ఫ్రై చేసేసుకున్నాం కదా, రోస్ట్ చేసుకున్నాం కదా, వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టేసుకుందాము. అది కూడా ఇది కొంచెం మనకి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఒక జార్లోకి తీసి పెట్టుకుంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. తర్వాత అందులో మనము ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఇంకా మెంతుల్ని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక 1/2 లెమన్ పీస్ కూడా కట్ చేసుకుని ఈ లెమన్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి డ్రింక్ ప్రిపేర్ అయిపోయినట్టే.
ఇలా ప్రిపేర్ చేసుకునే డ్రింక్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే పడగడుపున తాగాలి. దీనివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మెటబాలిజం చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే డయాబెటీస్ అనేది మనకి షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి మెంతులు అనేవి మనకి బాడీలో ఉండే ఫుడ్ని చక్కగా డైజెస్ట్ అవి మనకి చక్కగా అది ఫ్యాట్ కింద అక్యుములేట్ అవ్వకుండా ఫుడ్కి బాడీలో మంచిగా ఎనర్జీ లాగా కన్వర్ట్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వదు అండ్ వెయిట్ పెరగదు. అంతేకాకుండా జీలకర్ర వల్ల మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అనేది మనకి ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ వంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. ఇలా రెగ్యులర్గా మనము ప్రతిరోజు ఉదయాన్నే పడగడుపుని డ్రింక్ని తీసుకోవడం వల్ల మంచి హెల్తీ వెయిట్ లాస్ అనేది మనకు ఉంటుంది. అండ్ మనకి ఇలా చేయడంతో పాటుగా మంచి డైట్ని తీసుకోవాలి. అంటే ఫ్యాట్స్ ఎక్కువగా, కార్బ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని కాకుండా నార్మల్గా కొంచెం కార్బ్స్ ఉన్నా కానీ, కార్బోహైడ్రేట్స్ ఉన్నా కానీ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇంకా మనకి ఫైబర్ ఉండే ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ, వాటర్ రెగ్యులర్గా తీసుకుంటూ, మంచిగా ఫిజికల్ యాక్టివిటీని కనుక మీరు డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మంచి వెయిట్ లాస్ అనేది మీకు ఉంటుంది. అయితే ఈ బాడీ వెయిట్ని మనం మెయింటైన్ చేసుకొని మన వెయిట్ని, హెవీ వెయిట్ని తగ్గించుకోవడానికి అండ్ బెల్లీ ఫ్యాట్స్ని మనం తగ్గించుకోవడానికి కూడా మనకి చాలా రకాల డ్రింక్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనకి టీస్ కూడా, అంటే మనం తాగే టీ ఏదైతే ఉంటుందో, ఏదైనా మనం ప్రిపేర్ చేసుకునే టీని బట్టి కూడా మనకి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అంటే మనకు నార్మల్గా ఈ పాలు లేదంటే షుగర్ యాడ్ చేసుకున్న టీ కాకుండా మనకి మంచి హెర్బల్ గ్రీన్ లీవ్స్తో చేసుకునే టీ అనేది మనకి చాలా బాగా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అయితే అలాంటి టీలలో మనం ఒకటి ఈరోజు చూద్దాం. సో ఈ టీని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ముందుగా మనము పుదీనా ఆకుల్ని తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక స్టవ్ తీసుకుని అందులో ఒక సాస్ ప్యాన్ కానీ టీ ప్యాన్ కానీ మనం పెట్టేసుకుని ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా ఆ పుదీనా ఆకుల్ని ఇందులో ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ నీళ్ళని మనము ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని 6 to 7 minutes పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా పుదీనాను యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ వాటర్లో ఏంటి అంటే బాయిల్ చేసుకునే ముందు మనం ఇంట్లో ఏదైనా టీ పౌడర్, అంటే మనం నార్మల్గా మిల్క్ టీ పెట్టుకునేటప్పుడు ఏదైతే టీ పౌడర్ వాడుకుంటామో ఆ టీ పౌడర్ మనం కొంచెం ఒక 1/2 teaspoon వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే నేను హెర్బ్స్ అన్ని మిక్స్ ఉన్న టీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 1/2 teaspoon వరకు టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనకేంటంటే ఇది ఒక మంచి డికాషన్ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా నార్మల్గా ఏ వెయిట్ లాస్ డ్రింక్స్ అయినా కానీ పడగడుపున మార్నింగ్ తీసుకునే కంటే ఒక్కొక్కసారి మనకేంటంటే గ్రీన్ టీ ఇవన్నీ కూడా ఈవినింగ్స్ కానీ మిడ్ మార్నింగ్ స్నాక్స్లో అంటే 11 o'clock కానీ లేదంటే ఈవినింగ్ 4 o'clock అలా మనం టీ తీసుకునే బదులు ఇలాంటి హెల్తీ టీస్ తీసుకుంటే ఏంటంటే మనకి వెయిట్ లాస్కి బాగుంటుంది అండ్ మనకి మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా టీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక 6 to 7 minutes పాటు లైట్గా మనం బాయిల్ చేసుకోవాలి. మనకి ఆ పుదీనా ఆకులు అనేవి బ్లాక్గా అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ పుదీనా ఆకులు ఒకవేళ మనకి బ్లాక్గా అయిపోతే ఫ్లేవర్ అంతా కూడా మనకి టీది మారిపోతుంది. సో ఇప్పుడు ఇలా కప్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనము ఒక 1 teaspoon వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1 teaspoon వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనము ఒక 1 teaspoon వరకు తేనెని మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ కూడా మనకేంటంటే చాలా బాగా మన బాడీకి మంచి సి విటమిన్ అనేది ఇస్తుంది అండ్ ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా మన బాడీలో ఉండే ఫ్యాట్ని కూడా కట్ డౌన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.